శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకు చావు లేదు. ఇది నా అద్వైత సిద్ధాంతం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కరోనా వచ్చినప్పుడు ఆ కరోనాలో 3000 కేసులు చేయించాను. డబ్బు ఏ శిశు బ్యాంకులో దాచుకున్నాం అక్కడ ఉంటుంది కానీ మనకు కూడా రాదే. భూమి ఎక్కడ కొనుక్కున్నాం అక్కడే ఉంటుంది కానీ ఈ భూమి అంతా మనది ఏం కాదు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు అయినా మనకు వెళ్ళిపోవడం తప్పదు. సార్, ఈ కాలంలో అంత్యేష్టి సంస్కారాలు చేయడమే ఒక పెద్ద భారంగా విచ్ఛిన్న కుటుంబాలు వచ్చేసరికల్లా పెద్దల పట్ల భక్తి లేదనో, లేదంటే అవకాశం లేదనో, ఖాళీ లేదనో కొంతమంది విడిచిపెట్టేస్తున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి? దానివల్ల ఎంత అనర్థం ఉంటుంది అనుకుంటారు? పూర్వం 4-5 పిల్లలు కనివారు. 4 గొడ్లో 4 కొడుకులు ఉండాలనివారు. ఇప్పుడు ఒకే కొడుకు ఉండాలి. అత్తగారు ఉండకూడదు, మామగారు ఉండకూడదు, ఆడపడుచు ఉండకూడదు. ఆస్తి అంతా మనకు వచ్చేయాలి. మనం ఆ శ్మశానంలో దహనం చేశాక దహనం చేసినటువంటి బూడిది శిరస్సు మీద పోసుకుని అభిషేకం చేసుకునేటువంటి ఈశ్వరుడు యొక్క ఔన్నత్యాన్ని బట్టి మా పెద్దలు ఈ వృత్తిని ఎంచుకుని మా దాకా లాక్కొచ్చారు. మా దాకా వచ్చారంటే ఇప్పుడు మా తర్వాత వాళ్ళు ఇంక వృత్తులు లేరు. పురోహితం చేయించేవాడికి వెళ్ళనివ్వాలంటే చాలా జడుస్తున్నారు. బీబీసీ ఆన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన సనాతన సాంప్రదాయ ధర్మాలు ప్రపంచానికి ఒక మార్గదర్శకాలు. మనిషి పుడితే ఆనందిస్తాము, అదే వెళ్ళిపోతే ఆయనకు గౌరవంగా సాగనంపి పుణ్యగతులు ప్రాప్తించాలని కోరుకుంటాము. ఇదే మన సనాతన ధర్మం తాలూకా విశిష్టత. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకునేవాళ్ళు చివరి దశలో జీవుణ్ణి సాగనంపేటప్పుడు చేసే కర్మలు సనాతన ధర్మాన్ని విలువల్ని చాటి చెబుతూనే ఉన్నాయి గత కొన్ని యుగాలుగా. విశాఖలో అత్యంత పురాతన కాలం నుంచి కర్మకాండలను నిర్వహిస్తూ మనకు సుపరిచితమైన కుటుంబం వ్యాసమూర్తి గారి కుటుంబం. ఆకొండి వ్యాసమూర్తి గారంటే విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో గౌరవం, ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నట్టుగా తెలుస్తాయి. ప్రస్తుతం ఆకొండి వ్యాసమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. మీ విధాత ఛానల్ వారికి స్వాగతం. స్వామి, ఈ అందరూ దైవ సేవలో తరిస్తారు, మామూలు పురోహితులు, అర్చకులు. అంటే మనిషి చివరి దశకు చేరుకునేసరికి అసలు ఎవరు ఉంటారో ఎవరు ఉండరో దగ్గర తెలియని పరిస్థితుల్లో మీరు దీన్ని ఒక వృత్తిగా స్వీకరించి అనాదిగా మీ కుటుంబం తరతరాలుగా సేవలు చేస్తూనే ఉంది మన వివిధ కులాలకు సంబంధించి. ఏంటి సార్, ఎందుకు మీరు ఈ వృత్తిని ఎంచుకున్నారు? మాది 7 తరాలుగా ఇదే వృత్తి అండి. మా ముత్తాత గారి దగ్గర నుంచి మేము ఇదే వృత్తిగా ఎన్నుకుని ఈ వృత్తి చేస్తూ భగవంతుడి యొక్క అన్ని కర్మల్లోనూ షోడశ కర్మలు ఉన్నాయి. షోడశ కర్మల్లోనూ 15 కర్మలు శుభకర్మలు. అది పుట్టిన దగ్గర నుంచి వివాహం తర్వాత సంతానం ఇంక ఇవన్నీ గృహప్రవేశాదులు ఇవన్నీ కలుపుకుని 15 కర్మలు శుభకర్మలు పోతే 16వ కర్మ ఇది అంత్యేష్టి కర్మ. అంత్యేష్టి కర్మ అంటే అది చచ్చిపోయినటువంటి శరీరానికి చావు ఉంది కానీ జీవికి చావు లేదు. ఎన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయో అన్ని కోట్ల జీవరాశుల్లోనూ ఉత్తమమైనటువంటి జీవి మానవ జీవితం. ఆ మానవ జీవితంలో పరమేశ్వరుడు యొక్క సన్నిహితాన్ని, పరమేశ్వరుడు యొక్క ఆశీర్వచనాన్ని కోరి పరమేశ్వరుడే మనం పుట్టించేవాడు, పరమేశ్వరుడే తీసుకుని వెళ్ళిపోయేవాడు. పరమేశ్వరుడికి ఒక రూపం లేదు, అన్నీ కూడా మన శరీరంలోనే ఓం నమః శివాయ అనేటువంటి శబ్దంతో ఉంటుందంటాను. మనం ఆ శ్మశానంలో దహనం చేశాక దహనం చేసినటువంటి బూడిది శిరస్సు మీద పోసుకుని అభిషేకం చేసుకునేటువంటి ఈశ్వరుడు యొక్క ఔన్నత్యాన్ని బట్టి మా పెద్దలు ఈ వృత్తిని ఎంచుకుని మా దాకా లాక్కొచ్చారు. మా దాకా వచ్చారంటే ఇప్పుడు మా తర్వాత వాళ్ళు ఇంక వృత్తులు లేరు. ఇంకేదంటే పురోహితం చేయించేవాడికి వెళ్ళనివ్వాలంటే చాలా జడుస్తున్నారు. అదే కాలంలో మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కరోనా వచ్చినప్పుడు ఆ కరోనాలో 3000 కేసులు చేయించాను. దాంట్లో 2000 కేసులు ఫ్రీగా చేయించాను. 1000 కేసులు ఉన్నాయి. ఆ 1000 కేసుల్లోనూ వాళ్ళు రాకుండా మీరే చేయించండి అనేటువంటి వ్యక్తులే తప్ప, అయ్యో తల్లి తండ్రి వాళ్ళ ఆస్తి మనం పంచుకున్నాం, వాళ్ళ యొక్క వ్యవహారంతో పంచుకున్నాం, మీరు ఇలాగ ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చెయ్యాలి అని మేము అడిగితే, అయ్యా మేము వస్తే మాకు వస్తుందేమో కరోనా భయం చెప్పుని మేము మీకు అయితే మేము మనుషులం కావా అని కూడా మేము అడిగిన టైంలో ఉన్నాయి. అయినప్పటికీ భగవంతుడి యొక్క సన్నిహితంలో ఈ శరీరాన్ని మనం వాళ్ళు వ్యవహారం చేయడం కోసం మేము ఈ వృత్తిని ఎంచుకుని ఈ వృత్తిని మా తాతల దగ్గర నుంచి చేసుకుంటూ వచ్చాం. నాది 7వ తరం. మా తాతగారు వ్యాసమూర్తి గారు, మా నాన్నగారి పేరు వ్యాసమూర్తి గారే, నా పేరు వ్యాసమూర్తే.
మా తాతగారు కాశీలో ఉండేటువంటి రాజుగారి కోటలో వ్యాసేశ్వరుడి యొక్క లింగం ఉంది. ఆ వ్యాసేశ్వరుడు మాకు ఇలవేలు. ఆ వ్యాసేశ్వరుడిని పేరు పెట్టుకోవాలి పెద్ద కొడుకు ఎవడు పుడితే వాడికి. అదేవిధంగా మా తాతగారి మా ముత్తాతగారు అయినటువంటి వెంకట శాస్త్రి గారికి మా తాతగారు పెద్ద కొడుకు, ఆయన పేరు వ్యాసమూర్తి. మా తాతగారికి పెద్ద కొడుకు మా నాన్నగారు పెద్ద కొడుకు, మా నాన్నగారి పేరు వ్యాసమూర్తి. మా నాన్నగారికి నేను పెద్ద కొడుకు, నా పేరు వ్యాసమూర్తి. ఈ ఇన్ని తరాల నుంచి రాజులు మాకు అగ్రహారాలు ఇచ్చి అగ్రహారాలు ఇచ్చినటువంటి ఇది మీద మేము ఈ వృత్తి చేసుకుంటూ వచ్చాం. సరే కాలక్రమేణా ఏదేమైనప్పటికీ కొడుకులు అమెరికాలో ఉన్నా ఎక్కడ ఉన్నప్పటికీ తల్లిదండ్రులని చూసుకోవడం చాలా కష్టంగా ఉండేటువంటి ఈ రోజుల్లో మీ పోటీ టీవీ ప్రేక్షకుల ద్వారా సనాతన ధర్మాన్ని నిలబెడుతున్నందుకు మీకు మా ఆశీర్వచనం. సార్, మీ ప్రక్రియలో మీరు ఎన్నో ఆటుపోట్లను చూసుంటారు. చాలా చూశాను. చాలామంది మిమ్మల్ని దూరం పెట్టాలని చూస్తారు. అంటే చివరి దశలో మీరు అవసరం అవుతారు. వాళ్ళ జీవిత మొదల నుంచి ఆ దశ వచ్చేదాకా అసలు ఎవరు ఆలోచించిన పరిస్థితి ఉంది. అసలు ఈ పరిస్థితి ఎందుకు రావాలి? అసలు ఆ పరిస్థితి వాళ్ళు తెచ్చుకున్నారు కానీ దూరం పెట్టేటువంటి ప్రశ్న ఏం లేదు. కారణం ఏంటంటారా, డాక్టర్ లేకపోతే వైద్యం ఒకటి చేస్తాడు. డాక్టర్ తర్వాత వాడు కాకపోతేనే కదా వ్యాసమూర్తి గారు వెళ్ళే పని. డాక్టర్ గారి పని అయిపోయిందంటే ఇంకా వ్యాసమూర్తి గారు వెళ్ళారనే లెక్క దానికి. ఇది నేను చెప్పింది కాదు. గతంలో డాక్టర్ చంద్రశేఖర్ గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆ డాక్టర్ గారు చెప్పారు, బాబు నా పని అయిపోయింది, ఇంక వ్యాసమూర్తి గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి చెప్పుకొచ్చారు. అంటే చెప్పొచ్చే మొక్క ఏంటంటే ఆ రోజుల్లో ఆ వృత్తిని దైవంగా మేము ఎంచుకున్నాం. ఆ వృత్తిలోనే మేము బతుకుతున్నాం. ఆ వృత్తి ద్వారానే మేము పైకి వచ్చాం. కానీ ఈ వృత్తి మా తరంతో సరి. సార్, విశాఖలో ఎవరైతే బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ వైశ్యులు కానీ ఇతర కులాల వాళ్ళు కానీ ఇంట్లో ఏదైనా అశుభకారం జరిగితే ఎవరైనా కాలం చేస్తే మొట్టమొదటిసారిగా మీది వినిపిస్తుంది, వ్యాసమూర్తి గారిని పిలవండి అనేది ఒకటి వస్తుంది. ఏంటి అంత క్రెడిట్ మీరు ఎలా సంపాదించారు? అయ్యా, నేను డబ్బు ఉన్న వాళ్ళకి చేయించాను, డబ్బు లేని వాళ్ళకి చేయించాను. ఫ్రీ కేసులు ఎక్కువ, డబ్బులు ఉన్న కేసులు తక్కువ అనేవి. అందుచేత అందరిలోనూ పేరుంది. ఈ పేరు రావడం గల కారణం ఏంటంటే మహానుభావుడు తెన్నేటి విశ్వనాథం గారు ఆశీర్వచనం ఉన్నది. తెన్నేటి విశ్వనాథం గారి తర్వాత ముక్కు సూర్యనారాయణ గారు అని ఒక ఆయన ఉండేవారు కేజీహెచ్ దగ్గర. ఆ ముక్కు సూర్యనారాయణ గారు ఆశీర్వచనం. తర్వాత రాణి వెంకటేశ్వర గారిని ఒక ఆయన ఉండేవారు, ఆయన ఆశీర్వచనం. ముట్నూరి సుబ్బయ్య గారు అని ఒక ఆయన ఉండేవారు. వీళ్ళందరూ మాకు పూర్వీకులు. వాళ్ళు నన్ను ఈ వృత్తిలోకి, నేను అసలు వేదం చదువుకున్నాను తీసుకొచ్చి ఈ వృత్తిలో పెట్టారు. ఈ వృత్తిలో పెట్టడం గల కారణం ఏంటంటే ఇది పూర్వం నుంచి వీళ్ళకి ఇది ఉంటేనే కానీ, అంటే అచ్చుబడి ఉంటేనే కానీ వృత్తి చేయించలేము. అటువంటి ఈ వృత్తిని మా పెద్దవాళ్ళు నాకు అప్పచెప్పడం వల్ల నేను వృత్తి చేయించగలిగి ఇంతమందిలో ఇంత పేరు తెచ్చుకొని పైకి రాగలిగాను. ఇది నాది కాదు, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరం. ఆయన ఇచ్చిన వరం ప్రకారంగానే నేను నాకున్నంతట్లో హిందూ మతం పైకి వెళ్ళిపోకుండా సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను. మీ జీవితంలో మరపురాని సంఘటన, మర్చిపోలేనిది ఏమైనా ఉందా సార్? ఉందండి. 1998లో సెవెన్ హిల్స్ హాస్పిటల్ కట్టారు, మీకు తెలుసున్నదే. అప్పుడు కొత్త సెవెన్ హిల్స్ హాస్పిటల్లో ఒక ఆయన నిర్యాణం చెందకుండానే చెందారని వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళు పంపించేశారు. నేను గ్రౌండ్లోకి వెళ్ళి అప్పుడు మారుతి వ్యాన్లో బాడీ తీసుకొచ్చేవారు, మారుతి వ్యాన్లోనే అన్ని వ్యవహారం చేసేవారు. సరే బాడీ మారుతి వ్యాన్లో ఉంది, ఎవరితో మేము స్ట్రెచ్చర్ కట్టిస్తున్నాను. ఈ లోపల తాతగారు పెద్ద ఆయనలో ఉన్నారు, కొంచెం గట్టిగా తాతగారు అనేప్పుడు కళ్ళు ఇలాగ మిట్టకరించి చూశాడండి. ఆయన చూసారు, ఓహో ఇది బతకొండగా తీసుకొచ్చేసారు వీళ్ళు అని చెప్పేసి, మళ్ళీ బాబు మీ వల్ల కాకపోయినా, మీ దగ్గర డబ్బులు లేకపోయినా కావాల్సిన నా వల్ల డబ్బులు ఇస్తాను, మీరు తీసుకెళ్ళి కేజీహెచ్లో జాయిన్ చేయండి అని చెప్పేసి అప్పుడు నేను డబ్బులు ఇచ్చి పంపించాను. 2 రోజులు బతికారు తర్వాత ఆయన. అంచేత మరుపురాని సంఘటన అయితే అది నేను మర్చిపోలేని సంఘటన నా జీవితంలో. వైదిక ఆచారాలను పాటించే అనేక కులాల వాళ్ళలో చాలామంది పేదరికం ఉంటుంది. వాళ్ళు చివరి దశలో ఆసుపత్రి డబ్బులు చెల్లించుకోలేని పరిస్థితిలో ప్రాణం పోయిన తర్వాత చాలామంది ఉన్నారు. వాళ్ళు ఆ కర్మ సంస్కారాలు చేయడానికి వాళ్ళు ఎంతో తహతహలాడతారు. అంటే ధర్మం పట్ల వాళ్ళకు ఉండే విశ్వాసం అనేది చాలా గొప్పది, సనాతన ధర్మం గొప్పది. అలాంటి వాళ్ళకి మీరు ఎంతో మంది సాయం చేశారు. మీరు అలాంటి వాళ్ళు ఇంకా అసలు ఉంటారా అనేది అనిపిస్తుంది భవిష్యత్తులో. మీరు ఏం చెప్పదలుచున్నారు వాళ్ళకి? చదువుకున్న వాళ్ళు బాగా పట్నాసాలు చేరిపోయారు. పూర్వం మనకు ఉండేటువంటి ఆస్తులన్నీ కూడాను వివాహాలు అప్పుడు 5 రోజులు పెళ్ళిళ్ళు చేసేవారు. ఈ 5 రోజుల పెళ్ళిళ్ళకి వచ్చిన వాళ్ళు వండి పెట్టడంలో ఈ అగ్రహారాలన్నీ నశింపు ఎప్పుడైపోతే అయిపోయిందో
దాంతో కొంచెం బ్రాహ్మణులు చితికారు. రెండవది రాజులు కూడా పాపం మన తరహాలోకి వచ్చేసారు వాళ్ళును. తర్వాత వైశ్యులు కూడా వాళ్ళకి కూడా వ్యాపారాలు చేస్తున్నారన్న పేరు, కానీ వాళ్ళకి కూడా చాలా పోటీగా ఉందండి ఇప్పుడు. బ్రాహ్మణులు, రాజులు, కోమట్లు ఈ 3 అగ్రవర్ణాలన్న పేరుకి కానీ వీళ్ళలో లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ లేని వాళ్ళకి చేయించడంలో పుణ్యం ఉంటుందని ఉద్దేశం చెప్పుని నేను పుచ్చుకోవాల్సిన మానేసి మిగిలిన వాటికి డబ్బులు పుచ్చుకొని కార్యక్రమాలు ఎన్నో 1972 వచ్చాయి వృత్తిలోకి. అంటే ఎన్నేళ్ళైందో మీరు లెక్కేసుకోండి. ఇది 25. 1972 దగ్గర నుంచి 25 దాకా నేను చేయించినటువంటి పనులు ఇంచుమించుగా నాకు లెక్కలేదు, కానీ నాకు చేయించిన కూడా చాలా పనులు చేయించాను. దాంట్లో లేని వాళ్ళు నా మొదల్లో పెట్టి కూడా చేయించిన ఉన్నాయి. అంచేత ఎవరిని కూడా ఏ రోజుని నేను ఏ విధంగానూ బాధించలేదు. అందుచేతనే వ్యాసమూర్తి గారి పేరు స్టాండర్డ్గా అలా ఉండిపోయింది. మనం చేసుకున్న పుణ్యం మంచిదైతే కానీ మనకు యోగం పట్టదు. అంచేత ఏది యోగమైనా వాళ్ళ యొక్క ఆశీర్వచనం వల్ల ఈవేళ ఇంతటి వాళ్ళం అయ్యాం. డబ్బున్నా లేకపోయినా నేను ఎప్పుడూ ఒకటే. కారణం ఏంటంటే ధనాని భూమవు పశువచ్చ గోష్ఠే నారీ గృహద్వారి జన శ్మశానే దేహాశ్చితాయాం పరలోక మార్గే కర్మానుగో గచ్చతి జీవ ఏక. డబ్బు ఏ శిశు బ్యాంకులో దాచుకున్నాం అక్కడ ఉంటుంది, కానీ మనకు కూడా రాదే. ధనాని భూమవు, భూమి ఎక్కడ కొనుక్కున్నాం అక్కడే ఉంటుంది, కానీ ఈ భూమి అంతా మనది ఏం కాదు. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు అయినా మనకు వెళ్ళిపోవడం తప్పదు. ధనాని భూమవు పశువచ్చ గోష్ఠే. పూర్వం దూడలు గట్ట మేపుకునే వాళ్ళు ఆవుల్ని, దూడలేను. అవి ఎక్కడ ఉండేవి? పొలాన్ని ఉండేవి. ఆ పొలాన్ని ఉండేటువంటి దూడలను మేపుకునేటప్పుడు పశువచ్చ గోష్ఠే. ఆ దూడలు మనకు కూడా రావు. నారీ గృహద్వారి, భార్య పోతే భర్త, భర్త పోతే భార్య. ఎక్కడ దాకా వస్తున్నారు? గుమ్మం దాకానే వస్తారు. నారీ గృహద్వారి జన శ్మశానే. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కలరా వస్తుందని భయం చెప్పినైనా మొత్తం మీద ఎలాగోలాగా ఈ శరీరాన్ని తీసుకుపోతారు. శరీరానికి చావు ఉంది, కానీ ఆత్మకి చావు లేదు. ఇది నా అద్వైత సిద్ధాంతం. ఈ సిద్ధాంతం నాది కాదు, జగద్గురు శంకరాచార్య గారి సిద్ధాంతం. జగద్గురు శంకరాచార్య గారు 4 చోట్ల ఎలా పెట్టారు అంటే, అది పరమేశ్వరుడు ఆయనకి ఇచ్చినటువంటి వరవలను పెట్టాడు ఆయన. అంచేత జగద్గురు శంకరాచార్య గారిని నేను దృష్టిలో పెట్టుకుని ఆయన ఎలాగైతే వ్యవహారం చేశారో అదే విధంగా నాకు వ్యవహారం చేయాలని ఉద్దేశం చెప్పని నేను ఇవన్నీ చేస్తున్నాను. సార్, ఈ కాలంలో అంత్యేష్టి సంస్కారాలు చేయడమే ఒక పెద్ద భారంగా, చాలా భారంగా ఉంటుంది. ఈ విచ్ఛిన్న కుటుంబాలు వచ్చేసరికల్లా పెద్దల పట్ల భక్తి లేదనో, లేదంటే అవకాశం లేదనో, ఖాళీ లేదనో కొంతమంది విడిచిపెట్టేస్తున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి? దానివల్ల ఎంత అనర్థం ఉంటుంది అనుకుంటారు? అది పితృశాపాలు తగులుతాయండి. కారణం ఏంటంటారా? ఒక భార్యాభర్తలు ఇద్దరికి ఒకటే కొడుకు. ఈ కొడుకు ఏం చేస్తున్నాడు? చిన్నంగా ఉండక ఎవరినో వెళ్ళి లవ్ చేస్తున్నాడు. లవ్ చేయాల పడి వీడు తల్లిని తండ్రిని మర్చిపోతున్నాడు. ఈ తల్లిదండ్రులు ఏమవుతున్నారు? ఓల్డేజ్ హోమ్లో వేస్తున్నారు తీసుకెళ్ళి. ఓల్డేజ్ హోమ్లో వేయడం ఎందుకు? అదే ఇక్కడ తల్లి తండ్రి వీళ్ళు చూసుకుంటే ఎంత బాగుంటుంది. అంచేత మళ్ళీ మనం ఎదరవాళ్ళ తల్లిదండ్రులు అవుతాం, మన కూడా తీసుకెళ్ళి వీళ్ళు ఎలా ఓల్డేజ్ హోమ్లో పడేస్తారనేటువంటి స్థితి వీళ్ళకి కలగాలంటే వీళ్ళకి మళ్ళీ సున్నా ఎప్పుడైతే మొదలయ్యి చిగురుకొచ్చిందో అదే విధంగా పూర్ణాస్వరంగా మళ్ళీ పూర్ణమైతే పూర్ణం అని చెప్తాడు. అంటే ఏమిటి? బండి ఎక్కడ మొదలైందో మళ్ళీ చక్రం అక్కడే ఆగాలి. అదే సనాతనం. ఆ సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోవాలంటే మళ్ళీ పూర్వజన్మ. అందులో పూర్వం 4-5 పిల్లలు కనేవారు. 4 గుడ్లో 4 బట్టలో, 4 గుడ్లు అంటే బట్టలో 4 కొడుకులు ఉండాలనేవారు. ఇప్పుడు ఒకే కొడుకు ఉండాలి. అత్తగారు ఉండకూడదు, మామగారు ఉండకూడదు, ఆడపడుచు ఉండకూడదు. ఆస్తి అంతా మనకు వచ్చేయాలి. ఇప్పుడు పొజిషన్ ఇది. ఈ పొజిషన్ ఏంటంటే మళ్ళీ వీళ్ళు కూడా 4 వేసి కండి వ్యవహారం చేస్తే అప్పుడు మళ్ళీ మనకి హిందూ మతం పెరుగుతుంది. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకళ్ళు ఇద్దరు కానీ ఊరుకుంటున్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ మనకే పెట్టేది. ఫ్యామిలీ ప్లానింగ్ గవర్నమెంట్ కూడాను, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి పెట్టలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి 2 లేక 3 పిల్లలది ఇంత మటుకు లాక్కొచ్చింది మన. ఇది మన తప్ప, గవర్నమెంట్ తప్ప అంటే ఇది గవర్నమెంట్దే తప్పు. అంచేత ఏదేమైనప్పటికీ పరమేశ్వరుడు యొక్క ఇది కలగాలంటే తల్లిదండ్రులు కొడుకు చూడకపోతే వాడు కొడుకున్నా పోయినా ఒకటే. సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఇంకా ఈ ప్రక్రియని ఎంతో శ్రద్ధగా ఆచరిస్తున్నారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఇప్పుడు మీరు చవిచూస్తున్నారు? ప్రతికూల పరిస్థితులు అంటే ఇప్పుడు విదేశాలు మంచి వాళ్ళు చదువుకున్న వాళ్ళకి ఇక్కడ గవర్నమెంట్ సరిగ్గా చూడాలండి. గవర్నమెంట్ ఎప్పుడైతే సరిగ్గా చూసిందో మన సనాతన ధర్మంలో సంబంధించిన మన అందరం కూడా మళ్ళీ పైకి వస్తామండి.
వీళ్ళు ఎప్పుడైతే ఈ అమెరికా ఆస్ట్రేలియా ఇలా పిల్లలు వెళ్ళిపోతున్నారో దాంతో ఈ పెద్దవాళ్ళు చూసేటువంటి దిక్కు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఇది ఇవ్వాలంటే మళ్ళీ గవర్నమెంట్ సనాతనం వైపు చెప్పవలసిన బాధ్యత మోడీ గారిలా ఉండాలండి. మోడీ గారిలా ఉంటేనే కానీ మళ్ళీ మనది సనాతన ధర్మం కాపాడబడదు. దానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మన ప్రధానమంత్రి మోడీ గారు కూటమే చూసుకోవాలి. కూటమి జాగ్రత్తగా చూసుకుంటే మళ్ళీ పునర్వైభవం వస్తుందని నా నమ్మకం. సనాతన విలువలను పాటించే వారిని చూస్తే వాళ్ళని ఒక చాదస్తంగా చూస్తున్నారు ఈ రోజుల్లో. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి? చాదస్తం లేదండి, కానీ తెలియకపోవడం వల్ల మళ్ళీ అడుగుతూ ఉంటారు. అది చాదస్తంగా మనం భావిస్తున్నాం, కానీ వాళ్ళకి చాదస్తం లేదు. అయితే వాళ్ళు తెలుసుకోవడం కోసం హిందూ ధర్మాన్ని తోలనాడడం, సనాతన అంటే ఒక హేయమైన భావంతో చూడడం అనేది జరుగుతుంది చాలామంది. అది చాలా తప్పండి. కారణం ఏంటంటారంటే మన వాళ్ళ దగ్గర కట్టుబాటు లేకపోవడం వల్ల వచ్చిన బాధ ఇది. మన హిందువులందరూ ఏకమైతే వీళ్ళు ఎవరు ఏం చేయలేరు, అన్ని మతస్థులు. మన హిందువులు మళ్ళీ ఒకే పద్ధతిలోకి ఒకే తాటి మీదకి రావాలి. ఒకే తాటి మీదకి రావాలంటే హిందుత్వం మళ్ళీ పైకి రావాలంటే వీళ్ళు అసలు ఈ విదేశాలకు వెళ్లకుండా మన వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళకి ఇక్కడే గవర్నమెంట్ వీళ్ళకి చూడాలి. గవర్నమెంట్ ఎప్పుడైతే వీళ్ళు మన వాళ్ళు చూసిందో అప్పుడు మళ్ళీ సనాతన ధర్మం ఇదవుతుంది. దానికి మన మోడీ గారే నిదర్శనంగా చేసుకోవాలి. ఎక్కడో విదేశాలకు వెళ్తే కూడా మోడీ గారికి అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు నేను ఇందాక టీవీలో చూశాను, ఇంగ్లీష్ వాళ్ళు ఈశ్వరుడు యొక్క తత్వం అంతా వాళ్ళు పాడుతున్నారండి. మరి మనం సరిపోం. చాలా చక్కగా నీట్గా వ్యవహారం చేస్తున్నారండి. ఏది ఈశ్వరుడు స్తుతి ఉందా అండి? ఈశ్వరుడు స్తుతి చేస్తున్నారు. తర్వాత విష్ణుమూర్తి పూజ చేస్తున్నారు. తర్వాత ఈ హరే రామ హరే కృష్ణ ఇది ఉంది కదండి, ఇస్కాన్ వాళ్ళు కూడా చాలా హిందూ మతాన్ని రక్షిస్తున్నారండి. అంచేత ఇస్కాన్ బాగుంది. తర్వాత మన మోడీ గారు ప్రభుత్వం బాగుంది. పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా నిలబడ్డాడు ఆయన. ఇదంతా కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనాలు. వీళ్ళందరూ బాగున్నారు. వాళ్ళందరి వల్ల మనందరం బాగున్నాం. మళ్ళీ హిందూ మతం పునర్వైభవం వస్తుందనే ఆశిద్దాం. సార్, మీ తర్వాత వారసత్వంగా ఈ ప్రక్రియని అందించే ప్రయత్నం చేస్తున్నారా? అది ఒక్కటే మీరు అడగకూడదండి. కారణం ఏంటంటారా, మా పిల్లలు కూడా దీంట్లో లేరండి. పోనీ ఎదవాళ్ళని చెప్పి ఏదో చేద్దామంటే కనీసం ఒక 4 సంవత్సరాలు చదువుకోవాలి. మా దగ్గర 2 రోజులు మా కూడా తిరుగుతాడు, 3వ రోజు వాడు కార్డు ఎట్టుకెళ్ళి వ్యాసమూర్తి గారికి మేమే గురువులు అని చెప్పుకుంటున్నారండి. అందుచేత ఇప్పుడు కాలమాన పరిస్థితి ప్రకారంగా అయితే అండి, ఇప్పుడు వేదం చదువుకున్న చోటే వేద పండితులే ఇది కూడా ఒక సబ్జెక్ట్ వాళ్ళు పెట్టాలండి. పెడితే మళ్ళీ ఈ అపరానికి వాళ్ళు వ్యవహారం అవ్వాలి. దానికి నా పోటుగా ఎవరినో ఒక గురువుగా ఎంపిక చేసుకుని 10 మంది కుర్రాళ్ళని మాకు ఒక ఆశ్రయం కల్పిస్తే దాంట్లో మేము 10 మంది కుర్రాళ్ళకి ఇంకా మేము మాకు అంచేష్టికి వచ్చేసింది కనుక 10 మందిని మాకు తయారు చేయాలని మనసులో ఓవాచ్ ఉంది. కనుక మంచి కుర్రాళ్ళు ఎవరైనా 10 మంది వస్తే మాకు ఉండడానికి వ్యవహారకి ఒక ఆశ్రమం మాకు కల్పిస్తే 10 మంది కుర్రాళ్ళని మళ్ళీ తయారు చేయడానికి నేను రెడీ. ఈ వయసులో కూడా మీరు ఇంకా ఓపికగా ఈ కార్యక్రమాలు ఏమి చేస్తున్నారు, వాళ్ళకి సంతృప్తిని ఇవ్వాలి వచ్చిన వాళ్ళకనే ఒక మంచి భావనతో ఉన్నారు. మీకు ఎలాంటి సంతృప్తి లభిస్తుంది? చాలా సంతృప్తిగా ఉంటుంది. కారణం ఏంటంటే నేను పూర్వం నుంచి ఉన్నాను కదా, దాంట్లోనూ నాకంటే వయసు పెద్దవాళ్ళు ఉంటారు, నాకంటే వయసు చిన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళు దండం పెడతారు, వీళ్ళు దండం పెడతారు. ఆ దండం పెట్టించుకోవడం కోసమే నేను వెళ్తూ ఉంటాను. కారణం ఏంటంటే సభలో అందరికీ ఆ విలువ రాదు. ఎప్పుడూ కూడా రామచంద్రమూర్తి రామాయణంలోకి వెళ్ళాం అనుకోండి, రామచంద్రమూర్తి లంకలో సీతాదేవి వ్యవహారం అయిన తర్వాత ఈ లక్ష్మణుడు మనం లంకలోనే ఉండిపోదాం అక్కడికి ఎందుకు అని అంటాడు. అంటే జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటాడు రామచంద్రమూర్తి. అంటే లంక కంటే మనం పుట్టిందే మంచిది, ఇది వేళ ఉండొచ్చు, రేపు పోవచ్చు, సముద్రం పక్కన ఉంది, అది మనది శాశ్వతంగా ఉండేది అది అని చెప్పి సరయూర్ నది దగ్గర ఉండేటువంటి అయోధ్యలో ఆయన జన్మ చాలించాడని చెప్పేసి మేము చిన్నప్పుడు మా గురుగారు చెప్తే నేను విన్నది మీకు చెప్తున్నాను. నమస్కారం అండి, చాలా మంచి విషయాలు చెప్పారు. నాది కాదు ఇది, అసలు మీరు నిన్న రమ్మంటే నేనే వద్దును మీ దగ్గరికి. ఎంత పెద్దవారు సార్ మీరు. అలా కాదు, ఇంకేదంటే మీరు అందరూ బాగుంటే మేము బాగుంటాం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, స్వస్తి. సర్వే జన సుఖినో భవంతు అనే మాట ఎంత గొప్పదో ఒక్కసారిగా ఆయన మాటల్లో అర్థమైంది. అందరూ బాగుండాలి, అందరిలోనూ మనం ఉండాలి అనే ఒక నినాదం అయితే సనాతన భారతీయ సాంప్రదాయంలోనే కనిపిస్తుంది. ఇతర మతాల్లో లేని ఒక గొప్ప ఔదార్యం మన మతంలోనే ఉంటుంది. ముఖ్యంగా చివరి దశలో జీవుణ్ణి ఉన్నతికి తీసుకెళ్ళాలి,
సర్వాత్మ భావనతో వారిని సాగనంపాలనే ఒక భక్తి విశ్వాసాలకు పుట్టింది ఈ జన్మభూమి. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.